యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ రైలు ఈ నెల 27 నుంచి హిందూపురంలో ఆగనుంది. హిందూపురం రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ మంత్రి సోమన్న జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల సౌకర్యార్థం వందే భారత్ రైలు హిందూపురంలో ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ పదవీ కాలంలో హిందూపురం రైల్వేకు మెరుగైన కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశానన్నారు. అతి త్వరలోనే చాకరపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంపీ బీకే పార్థసారథి చెప్పారు. నూతనమైనటువంటి వందే భారత్ రైళ్లు అనేవి భారతదేశ వ్యాప్తంగా కూడా నడవడం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో కూడా మాకు కూడా వందే భారత్ కావాలి. మా హిందూపుర ప్రజానికం కూడా ఇటు బెంగళూరు కానీ అటు హైదరాబాద్ వెళ్లేదానికి మంచి అవకాశం ఉంటుంది. వందే భారత్ ట్రైన్ వస్తే అని ఈ ప్రాంత ప్రజలు కలగంటున్నటువంటి అవకాశం. అందుకోసమే దానికి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ వందే భారత్ ట్రైన్ కూడా హిందూపురం పట్టణంలో కూడా ఆపాలి అనే దానికి అనుగుణంగా రైల్వే మంత్రివర్యులు అయితేనేమి అధికారులు అయితేనేమి దాన్ని మంజూరు చేయడం జరిగింది. లాస్ట్ 6 months బ్యాక్ పెనుగొండ ప్రాంతానికి చెందినటువంటి మాకి అక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా అధ్వానంగా ఉండేది. చాకర్లపల్లి దగ్గర అక్కడ కూడా రైల్వే స్టేషన్ కూడా ఒక స్టేషన్ అనేది ముందు దాన్ని తొలగించారు. దాని తర్వాత రీఎంట్రీ చేసి దాన్ని కూడా ప్రారంభించారు, హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అక్కడ కూడా బిల్డింగ్స్ పూర్తి చేసి ఈరోజు ట్రైన్లు కూడా ఆపడం కూడా జరుగుతూ ఉంది. అది కూడా పర్యవేక్షించాలని ఇక్కడ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఆ చాకర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వెళ్ళి దాన్ని కూడా పర్యవేక్షణ ఏం కావాలో దాని కూడా వసతుల గురించి మాట్లాడుకోవడం. అదేవిధంగా అక్కడ అర్ధాంతరంగా దాదాపుగా 2019 నుండి అప్పుడు మేము మంజూరు చేయించాం రైల్వే బ్రిడ్జ్. కానీ ఆ బ్రిడ్జ్ అర్ధాంతరంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నటువంటి తరుణంలో దాన్ని కూడా పునః ప్రారంభించి ఆ బ్రిడ్జ్ను కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా రోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన కూడా హామీ ఇవ్వడం. అది కూడా టెండరింగ్ దశకు కూడా వచ్చింది. తొందరలోనే అది కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. అది కూడా పూర్తి చేస్తాం. 26 ఆఖరు లోపల దాని మీద ఆ బ్రిడ్జ్ మీద ఇంకా సౌకర్యవంతంగా బస్సులో అన్ని ప్రయాణాలు చేసేదాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.